ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒకసారి కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రతిరోజు దేవుని మాట ద్వారా మీరు బలపరచబడుతున్నారని, ఆయన కృపను బట్టి మీరు మీ కుటుంబాలందరూ కూడా బాగున్నారని నమ్ముతున్నాను. ప్రతిరోజు ఆయన మాటలు మనం వినగలుగుతున్నామంటే దేవుడు మనకిచ్చిన గొప్ప ఆపర్చునిటీ, ఆయన ఇచ్చిన గొప్ప ఆధిక్యత, గొప్ప అవకాశము. అనేక మంది వినాలని ఆశ ఉన్నా వినలేకపోతున్నారు. దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ మాట ప్రతిరోజు మన ఎముకలకు జీవాన్ని ఇస్తుంది, మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మన మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది. అందువల్ల దేవుని మాట తీసుకొని ప్రార్థనతో మీ దీన్ని ప్రారంభించండి. దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది. అంతేకాకుండా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీరందరూ కామెంట్స్ చదువుతున్నారని నమ్ముతున్నాను. మనందరం కూడా వాక్యం చివరిలో అందరి కొరకు కలిసి ప్రార్థన చేద్దాం. నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉండే ప్రభువు తప్పకుండా మనకు సమీపంగా ఉన్నారు. ఆయన తప్పక మన ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభువును నమ్ముకొని ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్న నీకు, నీ ఇంటి వారికి, నీకు కలిగిన సమస్తమునకు కూడా దేవుడు కంచె వేశాడు. ఏ శత్రువు కూడా ఆ కంచెను ముట్టి, ఆ కంచెను దాటి నీ ఇంటిలోనికి రాలేడు. ఆ కంచెను దాటి నీ కుటుంబంలోనికి రాలేడు. ఆ కంచెను దాటి నీ బిడ్డల్లోనికి రాలేడు. కాబట్టి భయపడొద్దు. ఆయన కాపుదల, ఆయన ప్రొటెక్షన్ నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదమిస్తుంది. సాతాను ఇక నిన్ను ముట్టలేడు, నిన్ను ఏమీ చేయలేడు. అంటే నిన్ను ముట్టడానికి, నిన్ను అంటడానికి కూడా సాతానుకు దేవుడు అధికారం ఇవ్వలేదు. అయితే నీవు ఆ రక్షకుని అంగీకరిస్తే, ఆయన రక్షణను నువ్వు యాక్సెప్ట్ చేస్తే, ఆయన రెక్కల నీడలోకి నువ్వు వెళితే తప్పకుండా ఈ ఆశీర్వాదము నీకు, నీ కుటుంబానికి ఉంటుంది. దేవుని రక్షణ నీ కుటుంబం చుట్టూ ఉంటుంది. మీరు సంపాదించిన దాని చుట్టూ ఉంటుంది. ఆయన అగ్ని కంచె నీ బిడ్డల చుట్టూ ఉంటుంది. అయితే అందరికీ దూతలు కావలి ఉండదు, దేవుని కంచె ఉండదు. ఈరోజు నీకు, నీ కుటుంబానికి దేవుని భద్రత కావాలా? నీకు కలిగిన సమస్తానికి ఆయన కంచె కావాలా? ఆయన దూతలు కావాలి అంటే నీవు ఆయన రెక్కల క్రింద తగ్గించుకొని ఆయన కాపుదలలో ఉండో నేర్చుకోవాలి. చూడండి, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 1వ వచనం. మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నేను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. చూడండి, దేవుని కాపుదల్లోనికి వచ్చిన వారికి, ఆయన రెక్కల చాటులో ఉన్న వారికి ఎన్ని ఆశీర్వాదాలున్నాయో. ఆయన కునుకక నిద్రపోక తనను ఆశ్రయించిన వారందరినీ కూడా కాపాడుతూ ఉన్నాడు. యెషయా 59వ అధ్యాయము 1 నుండి మనం చదివితే, రక్షింపనేరకై ఉండునట్లు ఆయన హస్తము కురుచ కాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషంలో మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు అని అక్కడెంతో స్పష్టంగా వ్రాయబడి ఉంది. అంటే దేవుని హస్తము ఎప్పుడు కూడా మిమ్మల్ని రక్షించడానికి కురుచుగా లేదు. తన్ను ఆశ్రయించిన వారందరినీ కూడా ఆయన తప్పక రక్షిస్తాడు. అయితే మీరు దేవునికి దూరంగా వెళ్ళిపోతే
ఆయనను విడిచి ఆయన రెక్కల నీడలో ఉండకుండా బయటకు కనుక వెళ్ళిపోతే ఆయన కాపుదల నీకు ఉండదు. ఎందుకంటే నీవెంతగా దేవునికి దూరం అవుతావో అంతగా శత్రువైన సాతానుకు దగ్గర అవుతావు. దేవుని దగ్గర కాపుదల, రక్షణ, భద్రత, శాంతి, సమాధానము, ఆశీర్వాదము ఉంటే సాతానుకు దగ్గరే కొలది సాతాను దగ్గర అనారోగ్యాలు, కష్టము, అశాంతి, బాధ, చింత, పాపము, వ్యసనాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే దేవునికి దూరమై సాతానుకు దగ్గరైతే ఇవన్నీ కూడా నిన్ను చుట్టుకుంటాయి. ఇక దేవుని కంచె నీకుండదు, ఆయన కాపుదల నీకుండదు, ఆయన ప్రొటెక్షన్ నీకుండదు. కాబట్టి శత్రువు నిన్ను ఎంతగానో బలహీనపరచడానికి, నిన్ను ఎంతగానో నిర్జీవపరచడానికి, నిన్ను అశాంతితో నింపడానికి ప్రయత్నించి చివరకు నిన్ను నిత్య నరకాగ్నికి తీసుకువెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు కూడా తన తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు. అయితే తండ్రిని విడిచి వెళ్ళిన ఆ కుమారునికి శాంతి లేదు, సమాధానం లేదు, ఆహారం లేదు, నెమ్మది లేదు. తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. అన్నీ కోల్పోయిన తర్వాత తిరిగి తన తప్పు తెలుసుకొని అప్పుడు అనుకుంటున్నాడు, నేను నా తండ్రికి వ్యతిరేకంగా, నా దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను, తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్తానని తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి క్షమించాడు. తండ్రి తన కుమారుని క్షమించి తనకు వ్యతిరేకంగా ఎంత దూరంగా వెళ్ళిపోయినా, సమస్తాన్ని పోగొట్టుకొని వట్టి చేతులతో వచ్చినా తిరిగి తన కుమారుని చేర్చుకున్నాడు, తన కుమారుని హత్తుకున్నాడు, తిరిగి యాక్సెప్ట్ చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ దేవునికి దూరంగా వెళ్ళిపోయావా? దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నావా? ఆయన అగ్ని కంచెలో నుండి, ఆయన రెక్కల కాపుదల్లో నుండి బయటకు వెళ్ళిపోయావా? ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకుని దేవుని దగ్గరికి వస్తే తప్పక తిరిగి నిన్ను చేర్చుకుంటాడు. ఆయన నిన్ను క్షమిస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, తిరిగి నీ జీవితాన్ని బాగు చేస్తాడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనంలో వ్రాయబడి ఉంది, లోబడునొల్లను ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అని. నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. లోబడునొల్లని నీ గురించి దినమంతా చేతులు చాపి ఉంచాడంట. ఇప్పటికైనా నా బిడ్డ దగ్గరకు వస్తాడేమో, ఇప్పటికైనా నా కాపుదల్లోకి వస్తాడేమో, నన్ను విడిచి నాకు దూరంగా వెళ్ళిపోయాడని, నిన్ను తిరిగి బాగు చేయాలని దినమంతా నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన చేతులు చాపి ఉంచాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా ఒకవేళ దేవునికి దూరంగా వెళ్ళిపోయావా? ఆయన కాపుదల్లోండి బయటకు వెళ్ళిపోయావా? శ్రమల్లో, శోధనలో చుట్టుకున్నావా? అయినప్పటికీ భయపడొద్దు. ఇప్పటికైనా దేవుని చేతులకు రా, తిరిగి ఆయన రెక్కల నీడలోనికి రా. దేవుడు తప్పక నిన్ను తిరిగి చేర్చుకుంటాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు. చాచిన చేతులతో ఎదురు చూచుచుండేను, వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగకయుండేను. ఓ చిన్ని తనయా, నీకెన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా, నీకెన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివై ఉండి పందులతో నీకు సహవాసమా. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివై ఉండి పందులతో నీకు సహవాసమా. ఏర్పరచబడిన యువరాజువై ఉండి, ఏర్పరచబడిన యువరాజువై ఉండి పనికి మాలిన వారితో స్నేహమా. ఓ చిన్ని తనయా, నీకెన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా, నీకెన్ని శ్రమలే
నీ తండ్రి ప్రేమను గన్నవా, నీ ఇంటికి తిరిగి రావా, చాచిన చేతులతో ఎదురు చూచుచుండేను, వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగకయుండేను. ఈ వాగ్దాన్ని నమ్ముతున్న నన్ను వారందరూ నాతో కలిసి మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినమును మా జీవితంలో యాడ్ చేశారు. మరలా నేను స్తుతించి గొప్ప తరుణాన్ని మాకు ఇచ్చారయ్యా, నీకు వందనాలు. ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, నీకు కలిగిన సమస్తానికి నేను కంచె వేశాను, భయపడొద్దని. తండ్రి, ఈరోజు ఎంతమంది నీ యొక్క కాపుదల కోరుకుంటున్నారో, నీ యొక్క రెక్కల నీడలోనికి వచ్చారో, ఎంతమంది మహోన్నతుడైన నీ చాటున నివసిస్తూ ఉన్నారో, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉన్నారని, వారి పాదములకు రాయి తగులకుండా నీ దూతలకు ఆజ్ఞాపించి వారిని ఎత్తి పట్టుకుంటున్నారని నమ్ముతున్నాను. తండ్రి, ఎవరు కూడా నీ చేతుల నుండి దూరం వెళ్ళిపోకూడదయ్యా. ఎవరు కూడా నిన్ను విడిచి సాతాను దగ్గరికి వెళ్ళకూడదు. ఆత్మీయ నేత్రాలు తెరవండునైనా. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని తాకండి. నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేమయ్యా. నీకు దూరంగా వెళ్ళిపోయి మేమేమీ చేయలేము. నీలోనే మాకు రక్షణ, నీలోనే మాకు విడుదల, నీలోనే సంతోషము, నీలోనే సమాధానము, నీలోనే నిత్య జీవమయ్యా. ఈ గొప్ప రివల్యూషన్ ప్రతి ఒక్కరికి దయచేయండి. పరిశుద్ధాత్మ నీ చేతికి అప్పగిస్తున్నానైనా మా ఆత్మీయ కుటుంబం అంతటినీ కూడా ఒక్కరు కూడా నశించిపోకూడదునైనా. ఒక్కరు కూడా నీ చేతుల్లో నుండి దూరం వెళ్ళిపోకూడదు. నీ కాపుదల్లో ఉండి దూరంగా వెళ్ళిపోకూడదు తండ్రి. నీ కృపను కాళ్ళతో త్రొక్కి దూరంగా వెళ్ళిపోకూడదు తండ్రి. నీ కృపలో నిలిచి ఉండడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, అనేక వందనాలు. అనేక మంది బిడ్డలు వారి సమస్యలు నాకు తెలియజేస్తున్నారు. అనేక సమస్యలు గుండా ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డను కూడా నీ చేతిలో పెడుతున్నాను. మేమందరం కలిసి ప్రార్థిస్తుండగా అద్భుతకరమైన విడుదల యేసు నామములో ప్రతి కుటుంబంలో మేము చూడబోతున్నామని నమ్ముతున్నాను. సంఘము ప్రార్థించగా సంఖ్యలు తెగిపోయాయి. అదేవిధంగా ఈరోజు సంఘముగా మేమందరం కలిసి ప్రార్థిస్తూ ఉండగా చీకటి అంధకారపు శక్తుల బంధకాలన్నీ కూడా తెగిపోవునుగా యేసు నామములో. రోగపు శక్తులన్నీ కూడా ప్రతి ఒక్కరిని విడిచిపెట్టి వెళ్ళిపోవునుగా యేసు నామములో. ఆర్థిక బంధకాలన్నీ తెగిపోవునుగా యేసు నామములో. అనారోగ్య బంధకాలన్నీ యేసు నామములో తెగిపోవునుగాక. అశాంతి నుండి విడుదల ప్రకటిస్తున్న యేసు నామములో. మానసికంగా నలిగిపోతున్న వారందరినీ కూడా లేవనెత్తండి. ఇక ఏ విషయాల్లో వారు నశించిపోతున్నారో, ఏ విషయాల్లో పడిపోయిన స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తుతున్నారని నీకు స్తుతులు చెల్లిస్తూ ఇదే మనం ప్రారంభిస్తుండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి తోడయండి. వారు వెళ్ళే ప్రతి మార్గములు మీరు తోడయండి. వారు చేసే ప్రతి ప్రయత్నమును కూడా మీరు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. నా జీవితంలో ఈ భయంకరమైన శోధనలేంటి, ఈ కరువేంటి, ఈ వ్యాధులేంటి అని కన్నీరు కారుస్తూ ఉన్నారా? తిరిగి దేవుని రెక్కల నీడలోనికి రండి. నీకు నెమ్మదిని, శాంతిని దయచేయబోతున్నాడు. నమ్మిన వారందరూ ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.